హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. అన్నట్టు మీ ఊళ్ళో ఎండలు ఎలా ఉంది? బెంగళూరులోనే అదిరిపోతుంది ఎండలు. చాలా చాలా తీవ్రంగా ఉంది ఎండలు ఇక్కడ. సో సమ్మర్ వెకేషన్లో పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, ఎగ్జామ్స్ అయిపోయి ఉంటుంది, రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంటుంది, సమ్మర్ క్యాంప్ కూడా చేసుకొని ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో నాన్నమ్మ ఇంట్లోనో ఉంటారు కదా వెకేషన్స్కి. వాళ్ళకి ఒక హెల్దీ డెలిషియస్ రెసిపీ ఈరోజు మీకు చేయబోతాను. మీరు చూసి వాళ్ళ కోసం చేసి ఇచ్చేయండి. అది ఒక డెజర్ట్ ఐటమ్ అండి. ఎస్పెషల్లీ పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. ఎందుకో తెలుసా అండి? ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏంటో తెలుసా? మ్యాంగో. మ్యాంగో ఎవరికి ఇష్టం లేదండి? సీజన్ కూడా వచ్చేసింది. తీయని మ్యాంగో తెచ్చుకొనింది ఈ రెసిపీ చేసేయండి. ఓకే, ఈ డెజర్ట్ పేరు ఏం తెలుసా? మ్యాంగో స్మూతీ. ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చేసేసి పిల్లకి ఇచ్చేయండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులు దిగేస్తాం. ఈరోజు మ్యాంగో స్మూతీకి 2 మ్యాంగోస్ తీసుకున్నానండి, స్వీట్గా ఉండే మ్యాంగోస్. సో ఇది ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చూస్తాను. చూడండి, స్టవ్ మీద ఆల్రెడీ మిల్క్ అండ్ వాటర్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తాను. ఎందుకు పెట్టుకున్నాను అని అన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటాను. వాటర్ హీట్ అవని. ఇక్కడ ఒక 1/2 లీటర్ మిల్క్ ఉంది. 1/2 లీటర్ మిల్క్ని మనం బాగా ఉడకపెట్టి దాన్ని 250 ml ఆఫ్ ద క్వాంటిటీకి ష్రింక్ అయ్యేలా మనం దాన్ని బాయిల్ చేయాలి. సో వాటర్ అక్కడ బాయిల్ అవుతుంది. అంతలోపు మనం మ్యాంగోస్ని కట్ చేసుకుంటాము. స్మూతీకి మ్యాంగో ఇస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా, అందుకని మ్యాంగోస్ కట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం మ్యాంగోస్ కట్ చేసుకుంటాము. పావ్ మ్యాంగోస్ పిల్లలకి ఎంత ఇష్టం కదండి. మనం స్మూతీ చేస్తామనుకోండి, పిల్లల్ని పెట్టుకోవాలి మన కిచెన్లో, చేయనివ్వరు, ఇలాగే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మ్యాంగో స్మెల్ పిలుస్తుంది, రా 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 అనేసి, అదనమాట. సో మ్యాంగో పల్ప్ అంతా మనము ఈ బౌల్లో తీసుకుంటాము. ఇలా కట్ చేసుకొని చూడండి, ఒక స్పూన్ పెట్టుకొని మీరు ఇలా తీసేయవచ్చు. స్కిన్ లేకుండా మీరు మ్యాంగోని పల్ప్ అంతా తీసి ఇలా పెట్టుకునేవచ్చు అనమాట. ఫాస్ట్గా అవుతుంది. సింపుల్ ప్రొసీజర్స్ ఇది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. అదే అనమాట. సో ఇలా మనము నెక్స్ట్ పీస్ కూడా తీసుకునేస్తాము. సో 2 మ్యాంగోస్ని మనం ఇలా తీసుకునేవాళ్ళు. ఫస్ట్ మనం పల్ప్ అంతా సో 2 మ్యాంగోస్ని మనము పల్ప్ అంతా తీసుకున్నాము. సైడ్ ఉంది కదా మ్యాంగో సైడ్, దాన్ని కట్ చేసుకున్నాను. సో మనం స్మాల్ పీసెస్ చేసుకుంటాము. ఎందుకంటే మనము మ్యాంగోలో డెకరేట్ చేసుకోవచ్చు లాస్ట్లో. చూడండి, స్టవ్లో ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము ఇందులో ఒక 25 grams సబ్బియ్యం వేసుకుంటాము. బాగా ఉడకనియాలి సబ్బియ్యము. చూడండి, మిల్క్ కూడా బాగా బాయిల్ అవుతుంది. కలుపుతూ బాగా ఉడకనియాలి. ఇది 50% ష్రింక్ అయ్యేదాకా మనము ఉడకనించాలి. ఇంతలోపు మనము ఒక బౌల్లో చియా సీడ్స్ మనం నానపెట్టుకుంటాము. ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను చియా సీడ్స్. చాలా హెల్దీ సీడ్స్ అండి. ఇట్స్ అన్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట. వెయిట్ లాస్ చాలా యూస్ఫుల్ అయిన చియా సీడ్స్ ఇది. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది. సో ఇది మనము వాటర్లో బాగా సోక్ చేసుకుంటాము. ఒక 1/2 అవర్ సోక్ అయిందంటే చాలు, మంచిగా వచ్చేస్తుంది చియా సీడ్స్. సో కట్ చేసిన మ్యాంగోస్ అంతా మనము మిక్సీ జార్లో వేసుకుంటాము. ఎందుకంటే దీన్ని ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనము ఫైన్ పేస్ట్ చేసుకొని వస్తాం. మ్యాంగో పల్ప్ బాగా గ్రైండ్ అయిందండి. అంతలోపు మన స్టవ్లో మిల్క్ అయితే బాగా బాయిల్ అయిపోతుంది. సబ్బియ్యం కూడా రెడీ అయింది. ఒకసారి చూసుకోండి క్లోజప్లో. చూడండి సబ్బియ్యం ఎంత బాగా ఉడికిపోయిందో. స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను. మిల్క్ కూడా చాలు మనకు. ఒక 4 గ్లాస్ మిల్క్ ఉండింది. చూడండి బాగా కుక్ అయ్యి ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ అయిపోయింది అంతే. స్టాప్ చేస్తాము, కూల్ డౌన్ అవ్వాలి. ఇప్పుడు మనము సబ్బియ్యంని ఫిల్టర్ చేసుకునేస్తాము వాటర్లో.
కంప్లీట్గా ఫిల్టర్ చేసుకునేస్తాము. అందులోనే మన సియా సీడ్స్ కూడా ఫిల్టర్ చేసుకునేస్తాము. సో ఇవన్నీ మనము బాగా ఫిల్టర్ చేసుకునేస్తాము. చాలా హెల్దీ రెసిపీ కూడా, డెసర్ట్ అయినా కూడా మ్యాంగో ఉంది, చియా సీడ్స్ ఉంది, సబ్బియ్యం ఉంది, మిల్క్ ఉంది. పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూజువల్గా స్మూతీస్లో న్యాచురల్ స్వీట్స్ ఉండాలి, మనం షుగర్ యాడ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ హనీ యాడ్ చేస్తాము, లేకపోతే డేట్ సిరప్ కూడా యాడ్ చేయొచ్చు. సో అది కూడా ఒక పాయింట్ అనమాట. సో ఇది ఫిల్టర్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో ఇవి రెడీ అయింది బౌల్లో. ఇప్పుడు మనము మ్యాంగో పల్ప్ ఇందులో యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా. మ్యాంగో పల్ప్ వేసినాక బాగా కలిపేస్తాము. ఇప్పుడు మనము ఇందులో హనీ యాడ్ చేసుకుంటాము. న్యాచురల్ స్వీట్సే యాడ్ చేయాలి స్మూతీకి. ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది హనీ. మీకు స్వీట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో అయితే స్వీట్గానే ఉంది, కాకపోతే మిల్క్ అంతా యాడ్ చేస్తాం కదా, అందుకని హనీ యాడ్ చేసినాను. నెక్స్ట్ మన మిల్క్, ఆల్రెడీ బాగా ఉడికించిన మిల్క్ చూడండి ఎంత తిక్కుగా ఉందో, దాన్ని యాడ్ చేసుకునేస్తాము. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొనేస్తాం మనము. సో కలుపుకున్న తర్వాత ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేవాళ్ళు మిల్క్ కొంచెము హీట్గా ఉంది కదా. సో రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 4 అవర్స్ అయినా పెట్టేస్తాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇది. సో నైట్ డిన్నర్ అయిన తర్వాత డెసర్ట్గా మనము దీన్ని టేస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము దీన్ని బాగా కలిపేసి చూడండి ఎంత ఈ కన్సిస్టెంట్ ఉండాలి. ఇంకా కూల్ అయినాక ఇంకొంచెం థిక్ అవుతుంది ఈ స్మూతీ. సో కూల్ డౌన్ అయినాక రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 4 అవర్స్ కూల్ డౌన్ చేసుకొని మళ్ళీ మనము దీన్ని సర్వ్ చేసుకోవాలన్నమాట. సో మ్యాంగో స్మూతీ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. 4 అవర్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటాము. ఓకే, మన మ్యాంగో స్మూతీ ఫ్రిడ్జ్లో పెట్టి 4 అవర్స్ అయింది. మా నైట్ డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ అయిన తర్వాత ఈరోజు డెసర్ట్ మాకు ఈ సమ్మర్కి మ్యాంగో స్మూతీ ఫ్రిడ్జ్ నుంచి తెచ్చేస్తాను ఇప్పుడే. వావ్, కూల్గా ఉంది. చూడండి ఎలా ఉందో. వావ్, సూపర్ స్మూతీ అండి. యమ్మీగా ఉంది. ఇంకేంటి, సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు. సో మ్యాంగో స్మూతీని మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఈ హాట్ సమ్మర్కి కూల్ మ్యాంగో స్మూతీ పిల్లలకి చేసి ఇవ్వండి. మీరు చాలా లైక్ చేస్తారు. చాలా హెల్దీ స్మూతీ కూడా ఇది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్లో మనము దాన్ని గార్నిష్ చేసుకుంటాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ కూడా మనం దీన్ని డెకరేట్ చేసుకుంటాము. పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలి కదా, లుక్ బాగుందనుకోండి వాళ్ళు చకచకా అని తినేస్తారు. అంతేనండి, మన మ్యాంగో స్మూతీ రెడీ అయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాము.